సో ఈరోజు విల్ డూ పాడ్కాస్ట్ కైండ్ బ్లాగ్ అనమాట. ఈరోజు మన గెస్ట్ వచ్చి నేను విల్ స్టార్ట్ విత్ శ్రీమానన్న స్కూల్ 10th క్లాస్. నాకు తెలిసి ఇట్లాంటి క్వశ్చన్లు ఎవరు అడగరు. అంటే టు బీ ఆనెస్ట్ నేను అక్కిని ప్రతిసారి పిలుస్తా కదా, నాట్ బికాస్ షూట్స్ ఆర్ వెరీ గుడ్ ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్ రాజమౌళి రేంజ్లో ఉంటాయని కాదు. ఒక బ్రాండ్ స్టార్ట్ చేసాం, హైపర్ డ్రైవ్ ఎక్స్ మీడియా అని. ఓకే, సో ఎవ్రీ వన్ విల్ గెట్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఫ్రమ్ అవర్ సైడ్. Okay. అన్నిటికీ నేనే వెళ్ళకుండా మై టీమ్ విల్ గో. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు. సో టుడే వీఆర్ విత్ శ్రీమాన్ అన్న. ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. సగం టైం నేను చూపియాను బ్లాగ్లో, బట్ యా. సో ఈరోజు ఐ థింక్ విల్ డూ పాడ్కాస్ట్ కైండ్ బ్లాగ్ అనమాట. నాట్ సో లాంగ్ అండ్ నాట్ సో షార్ట్. హౌఎవర్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ లాంగ్ డ్రైవ్. గంట సేపు ఉంది. పోయేటప్పుడు ఒక గంట, వచ్చేటప్పుడు ఒక గంట, అక్కడ ఒక గంట. సో ఇన్ని గంటలు ఉన్నప్పుడు వేస్ట్ చేసుడు ఎందుకని ప్లానింగ్. సో విల్ స్టార్ట్. ఈ కెమెరాలో చేయలేము కాబట్టి అక్కడ కెమెరా మౌంట్ చేద్దాం. విల్ స్టార్ట్ టాకింగ్. ఏమంటారన్నా? వై నాట్? యా. A few moments later. సో ఈరోజు మన గెస్ట్ వచ్చి శ్రీమానన్న. నేను విల్ స్టార్ట్ విత్ శ్రీమానన్న స్కూల్ 10th క్లాస్. నాకు తెలిసి ఇట్లాంటి క్వశ్చన్లు ఎవరు అడగరు, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే కాదు, నా 10th అయిపోయి కూడా ఆల్మోస్ట్ 10 years అయిపోయింది అనుకుంటా. సో శ్రీమానన్న 10th నుంచి స్టార్ట్ నీ 10th అయిపోయి 10 years అయిందా? 2015 అన్న, 15-16 బ్యాచ్. ఇది 10th 10 years అంటే నా 10th నేను చెప్పాను కూడా, గుర్తు కూడా లేదు. ఎట్లా వెళ్ళేవాళ్ళు అన్న? మేము 10th క్లాస్కి మేము బైక్స్లో వెళ్ళేవాళ్ళం అప్పట్లో. నేనా సైకిల్ అన్న. మేమైతే నేను మా ఫ్రెండ్స్ ఫస్ట్ డే సైకిల్ తీసుకెళ్తే వద్దు అంటే కూడా వినకుండా నేను వెళ్తా, సైకిల్ మీద వెళ్తా. ఇంట్లో చెప్పి వద్దు పడతావు అదే అంటే నో ఐ వాంట్. మా మమ్మీ చాలా పద్ధతిగా ఉండేది. ఓకే. బయట రోడ్ కూడా దాటించారు కాదు. ఓ, నేనేమో ఇట్లయితే లైఫ్లో ఎట్లా ఏం చూడలేము, ఐ హావ్ టు ఎక్స్ప్లోర్ అది ఇది అని చెప్పి సైకిల్ తీసుకెళ్ళి పడ్డా. ఓపెనింగ్ షాట్ పడ్డా. ఇంకా నెక్స్ట్ డే దెబ్బలతో వచ్చిన రాత్రి. అందుకే చెప్పాం వద్దని. నీకు ఇవన్నీ అలవాట్లేవు అదే అన్నారు. అట్లనే పెంచి సడన్ గా బైక్ వేసుకుని ఒక రోజు బెంగళూరుకి వెళ్ళిపోయినా. ఏది మన ఇది కదా 600. అప్పుడు దాకా సిటీలో తిరగడమే. ఎప్పుడన్నా ఫస్ట్ టైం మీరు అంత లాంగ్ వెళ్ళింది అంటే ఫర్ ది ఫస్ట్ టైం అది బ్లాగ్ చేసారా? బెంగళూరుకి వెళ్ళింది చేయలేదు అంటే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా, నా కోసం తీసుకుంటుండే ఇవన్నీ. ఓకే. ఇంతకు ముందు అన్ని తీస్తుండే వీడియోస్ అన్ని, కానీ అప్పుడు ఇక్కడ పెట్టలేదు. ఓకే. ఎడిటింగ్ చేసుకుంటుండే అవి తీసుకొని, నచ్చేది. నైస్. బట్ పబ్లిష్ చేయలేదు. మీలో యాక్చువల్లీ కోర్ ఎడిటర్ ఉన్నాడు అన్న లోపల నుంచి. కోర్ ఎడిటర్. యా, అదైతే ఒప్పుకుంటా. అంటే లైక్ ఎడిటింగ్. Yeah. ఇప్పటికీ ఏదన్నా వేరే ఏమైనా ఎడిట్ చూసానుకో, మంచిగా నచ్చాయనుకో సేవ్ చేసుకొని పెట్టుకుంటా. తర్వాత మీరు మంచిగా వీళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అని. ఎడిటింగ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ యూట్యూబ్. నాకు అసలు స్టార్ట్ చేసింది కూడా నాకు మోటివేషన్ ఇస్ ఫర్ ఎడిటింగ్. అన్న మ్యూజిక్ ఎక్కడి నుంచి అన్న యూట్యూబ్కి మీది? మ్యూజిక్ ఫస్ట్లో అయితే ర్యాండమ్ ప్లేసెస్, నో కాపీరైట్ సౌండ్స్ ఎత్తుక్కొని పెడుతుండే. ఓకే. చాలాసార్లు కాపీరైట్ ఇష్యూ వచ్చింది పెట్టినందుకు. ఓకే. ఎందుకంటే నేను నో కాపీరైట్ ఎత్తుకుతే దొరికేవి కాదు. నాకు సౌండ్ నచ్చితే పెట్టేస్తుండే. కాపీరైట్ ఉందా లేదా తెలియదు నాకు. తర్వాత వచ్చేది ఎప్పుడైనా కాపీరైట్ స్ట్రైక్ కాదు కానీ కాపీరైట్ క్లెయిమ్ వచ్చేది. దాంతో చాలా వీడియోస్ పోయినాయి. ఇప్పటికీ నేను రికవర్ చేయలేదు అవి. అంటే వదిలేసా, దాని మానిటైజేషన్ అంతా పోతుంది. నేను మానిటైజ్ కూడా చేయకపోతాను కూడా స్టార్టింగ్ లో. ఓకే. నేను ఎవరు మానిటైజ్ ఫస్ట్ 30-35 వీడియోస్ తెలియదు కూడా నాకు మానిటైజ్ చేయొచ్చు స్టార్టింగ్ లో. ఎవరో చెప్తే ఇట్లా చేయొచ్చు. అవును, అంటే యాడ్స్ ఎందుకు రావట్లేదు అన్నారు. అప్పుడు యాడ్స్ వస్తాయా? అవును వస్తాయి కదా, నా దాంట్లో ఎందుకు రావట్లేదా మీకు అని. ఓకే. అప్పుడు చెప్పారు నువ్వు మానిటైజేషన్ ఆన్ చేసావు అసలు. ఓ అదొకటి ఉంటుందా? అదొకటి ఉంటుందా? నాకు తెలియదు నిజంగా. అప్పుడు పైసలు తీసుకుంటారని తెలియదు నాకు. యాడ్ రెవెన్యూలో అప్పుడు ఫ్లో కదా మనం మొత్తం నాకు నచ్చింది చేసుకుంటా. ఫర్ ది ఫస్ట్ టైం ఎప్పుడు డ్రా చేశారన్న యూట్యూబ్ ఇన్కమ్? ఫస్ట్ టైం అంటే ఇట్లా వస్తుంది కదా, లైక్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత చెక్ వస్తుంది. ఫస్ట్ టైం చెక్ వస్తుంది. టు చెక్ ఇఫ్ యు ఆర్ రియలీ దేర్, ఈ అడ్రస్ కరెక్టా వెరిఫికేషన్ కోసం కోడ్ వస్తుంది కదా, ఒక
ఏదో ఐ డోంట్ రిమెంబర్. గూగుల్ కోడ్ ఒక గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఒక కోడ్ వస్తుంది ఓటీపీ లాగా. Okay. అది మన ఇంటికి వస్తుంది, అది టైప్ చేయాలి. నాకు కూడా వచ్చింది, ఇంకా నెక్స్ట్ రాదంట, అది డైరెక్ట్ ఓటీపీ. ఒకసారి వస్తుంది, Yeah. చెక్ వస్తుంది. ఫస్ట్ $100 అక్యుములేట్ అయినాక దెన్ యూ గెట్ చెక్. అది అక్యుములేట్ అయింది ఎప్పుడు 30 వీడియోస్ తర్వాత అది స్టార్ట్ చేసినప్పుడు Okay. అక్యుములేట్ అయ్యి చెక్ వచ్చింది. అది డివైడ్ చేసుకున్నా 6,000 చేంజ్ అంత వచ్చింది. 6,000 change. అప్పుడు అసలు ఇంకో లెవెల్ ఫీలింగ్. ఎందుకంటే నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పైసలు కూడా పైసలు వస్తున్నాయి. వచ్చినాయి అంటే అబ్బా 6,000 అంటే అప్పుడు శాలరీ 10,000 అట్లాంటి వాటికి పని చేస్తుండే. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది సాలరీ. 50% శాలరీ. అదే నా ఆఫీస్కి వెళ్ళకుండా 30 రోజులు ఆఫీస్కి వెళ్ళకుండా 9 to 6 జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చొని టైం పాస్ చేసుకుంటూ నాకు నచ్చింది చేసుకుంటూ, టైం పాస్ కాదులే కానీ అదే నచ్చింది వర్క్ నచ్చితే ఇట్స్ టైం పాస్ ఓన్లీ కదా. కానీ స్టిల్ ఈవెన్ నౌ యూట్యూబ్ రెవెన్యూ ఇస్ నాట్ మచ్. అట్లీస్ట్ Yeah. మనలాంటి వాళ్ళకి హూ గెట్ డీసెంట్ వ్యూస్, నాట్ లైక్ మిలియన్స్ వస్తే అది వేరే. అది వేరే కానీ బట్ అదర్వైజ్ మనలాంటి వాళ్ళకి బ్రాండ్ డీల్స్ కానీ అదర్ బిజినెస్ ఏమన్నా దీన్ని Collabs లెవరేజ్ గానీ. చేసుకొని స్టార్ట్ చేస్తే. నీకు వచ్చిందా లేదా? నాకు వచ్చిందన్న ఫస్ట్ ఏంటి ఇప్పటికి ఒక 4-5 వచ్చాయి. నాట్ బ్యాడ్. బ్రాండ్ డీల్స్ బ్రాండ్ డీల్స్ వచ్చాయి కానీ ఎందుకో అంత అనిపించలేదు నాకు. అంటే తీసుకోలేదా? తీసుకోలేదు, నార్మల్ ఇవే స్కిన్ కేర్స్ అవి ఇవి వచ్చాయి కానీ నీకు సెట్ కాలేదు? అనిపించలే, నాకు సెట్ కాలేదు, చేయాలనిపించలే నాకు అసలు. వీళ్ళది వచ్చింది ఏఎస్బిఎల్ వాళ్ళది ఒకటి వచ్చింది, ఓకే. అన్నీ ఇచ్చినాం కొటేషన్, ఇది వాళ్ళకే చెప్పమన్న ప్రైజింగ్, వాళ్ళు మళ్ళీ రాలేదు. లేదు ఇప్పుడు చేయట్లే, కొన్ని రోజులు వాళ్ళు Yeah. పాజ్ చేస్తారు. టీ షర్ట్స్ ఒకటి వచ్చాయి అంత. ఓకే టీ షర్ట్స్ చేసా. ఓకే. ఇంకా ప్రెసెంట్ అయితే ఓకే, నాకు అంత ఇప్పుడు ఏం లేదు కూడా అలా ఏదో time. అంటే నువ్వు ఫుల్ టైం అదే చేయాలని Yeah. పెట్టుకోలే కాదు కాబట్టి నాకు ఇంకా అంత అనిపించలేదు కానీ బట్ ఓకే, నాట్ బ్యాడ్. నువ్వు brand చోట అయితే best అవుతున్నారు. steps. అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే గుర్తుపడుతున్నారు బయట. నాకు అన్నిటికన్నా అది మంచి అనిపిస్తుంది. సో వైజాగ్ వెళ్ళిన, విజయవాడ వెళ్ళిన, ఎనీ ఇక్కడ కూడా కార్ మీట్ పట్టారు కదా ఇప్పుడు. ఇక్కడ కూడా See, నాకు అది మంచి నన్ను గుర్తుపట్టలే. అట్లా అది మంచి అనిపిస్తుంది అన్నిటికన్నా. ఇది స్టార్ట్ చేసిన తర్వాత నాకు వర్త్ అదే అనిపించింది. ఓకే, మనం అంటూ ఉన్నామని ఒక 10 మందికి తెలుస్తుంది. రైట్. It's మంచి అనిపించింది. డెఫినెట్లీ అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా Yeah. ఎవరు గుర్తుపట్టలేదు అనుకో, దట్ ఈస్ ద రీజన్. చాలా మంది సూపర్ రిచ్ పీపుల్ ఉంటారు కదా, Yeah. అల్ట్రా రిచ్ ఉంటారు, వాళ్ళు ఒక టైంకి వచ్చినాక వాళ్ళకి ఫేమ్ గురించి ఎత్తుక్కుంటారు నెక్స్ట్. ఎందుకంటే అంత కష్టపడి వాళ్ళు పైకి వస్తారు కదా, వాళ్ళు ఎవరో గుర్తుపట్టారు. ఎవరు గుర్తుపట్టారు వాళ్ళని. సో యూజువల్లీ అదొక టిపికల్ పాత్వే, న్యాచురల్ ప్రోగ్రెషన్ అనుకో. ఫస్ట్ డబ్బులు సంపాదిస్తారు, బాగా కష్టపడి 50 years సంపాదిస్తారు, 100 crores 200 crores చేసుకుంటారు, కానీ ఎవరు గుర్తించరు దాన్ని. దెన్ దట్ ఈస్ ద రీజన్ దే వాంట్ టు బీ ఫేమస్. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. చేయొచ్చు, wrong, yeah. ఏం తప్పు. ప్రతి మనిషికి ఒక డిజైర్ ఉంటుంది, దే హ్యావ్ దట్ డిజైర్. సో నీకు ఆల్రెడీ అది ఓ 10-15 మంది గుర్తుపడుతుంటే ఇప్పుడు పోయినప్పుడు బయటికి Yeah. ఆల్రెడీ అచీవ్ సంథింగ్. అదొక మంచి feeling, yeah. మజా వస్తుంది. ఇంకా కార్ ఈవెంట్స్ అయితే ఇంకా అది అసలు మా ఫ్రెండ్ అసలు అర్థం కాలేదు. మా ఫ్రెండ్స్తో వెళ్ళాను నేను ఒకసారి. ఒక ఇదే ఈవెంట్ అవుతుంది, మోటోక్రాస్ ఈవెంట్. ఓకే. ఆటోమొబైల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్, వాడక అసలు అర్థం కాలేదు అసలు వీడితో ఎందుకు ఫోటో దిగుతున్నారు, ఈడ ఏం చేశాడు ఈ గ్యాప్లో. హీ వాజ్ లైక్, అరే ఏం చేస్తున్నారు అని, వాళ్ళు అసలు ఎందుకు వస్తారు, ఎందుకు దిగుతారు నీతో అని. అంటే నాకు ఇప్పటికీ అవుతుంది, Yeah. లైక్ ఆఫ్టర్ 5-6 years కూడా. ఇంకా కొన్ని ప్లేసెస్లో లైక్ హై లెవెల్ ప్లేసెస్ పోయినప్పుడు మెయిన్ పీపుల్ హూ మేడ్ దట్ వాళ్ళని గుర్తుపట్టరు, కానీ లెట్స్ సే దట్ స్టార్ట్అప్ కానీ ఆ ప్రాజెక్ట్ని కానీ తయారు చేసిన వాళ్ళని గుర్తుపట్టరు, కానీ నేను నన్ను గుర్తుపడతాను. సో దే ఫీల్ లైక్ ఈడేవాడరా మధ్యలో. నన్ను చాలా మంది గుర్తుపడతారు. ప్లస్ మంచి మొన్న చెప్పా కదా, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కలిసారు తెలుగు కమ్యూనిటీ అని. దాంట్లో సమ్ ఆఫ్ పీపుల్ మీ కోర్ ఫ్యాన్స్ అనమాట. సో దే ఇస్ లైక్, హౌ యు నో శ్రీమాన్ అన్న, హౌ యు ఆర్ క్లోజ్, ఎట్లా, హౌ కమ్, స్టార్స్ అలైన్ అయినాయి, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినాయి, అట్లా సెట్ అయిపోయింది. అట్లా చెప్పలేము ఇప్పుడు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేము, కానీ అట్లా జరిగిపోయింది. ఒక ర్యాండమ్ హాయ్, ఒక ర్యాండమ్ మీటప్ అండ్ అంతే. నమ్మసక్యంగా ఉండదు కానీ జరిగింది ఇది. అంటే టు బి ఆనెస్ట్, బ్రూటల్ గా చెప్పాలంటే, నేను అఖిల్ని ప్రతిసారి పిలుస్తా కదా ఫర్ షూట్స్ అండ్ ఆల్. నాట్ బికాస్ షూట్స్ ఆర్ వెరీ గుడ్, ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్ రాజమౌళి రేంజ్లో ఉంటాయని కాదు, బట్ హీ సిన్సియారిటీ విచ్ విల్ టేక్ హిమ్ ప్లేసెస్. నేను ఇది పూజ కూడా చెప్తుంటా, అఖిల్ ఇస్ ద ఓన్లీ రీజన్ ఐ కాల్ అఖిల్ ఇస్ బికాస్ సిన్సియారిటీ అండ్ హార్డ్ వర్కింగ్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ జనరేషన్లో అయితే అవి లేవు. అఖిల్కి అది ఉండడం ఈ ఏజ్లో
సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. అంటే ఈ ఫీల్డ్లో ఉండి కూడా దట్ విల్ టేక్ ఇన్ ప్లేసెస్. ఇది నాకు ఓన్లీ సక్సెస్ఫుల్ పీపుల్లో కనిపించింది. దే ఆర్ Okay. సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ దీస్ అదర్ క్వాలిటీస్. ఈ మనీ మేకింగ్ అవన్నీ తర్వాత వస్తాయి. ఓకే బట్ నిన్ను చాలా పైకి తీసుకెళ్ళేది నువ్వు వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు. ఈజ్ ద Yeah. రీజన్ ఐ కాల్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మోర్ లైక్ అ బ్రదర్, నాట్ ఏదో టైం పాస్ పని చేయించుకోవడం కాదు. ఐ ఫీల్ గుడ్ ఉన్నప్పుడు. అఖిల్ పూజ అనేది అఖిల్ లేడు కదా, నువ్వు మొన్న వెళ్ళావు కదా బయటికి, అఖిల్ లేడు కదా మరి నీ పని ఆపుకుంటావు, అట్లా వేరే పెట్టుకోవచ్చు కదా అంటే అఖిల్కి తెలుసు నేను ఎట్లా మాట్లాడతాను, ఎప్పుడు Yeah. కెమెరా ఆన్ చేయాలో తెలుసు, ప్లస్ ఒక వైబ్ ఉంటుంది నాకు. అఖిల్ Yeah. అంటే ఐ ఫీల్ బెటర్ ఈజ్ ద రీజన్. అండ్ మెయిన్ ఇవన్నీ కాకుండా ఈ సిన్సియర్ ఇది ఉంటాడు, మంచిగా పిలిచినప్పుడు టైం మెయిన్. ఇది వర్స్ట్ థింగ్ చాలా మా ఫ్రెండ్స్లో కూడా లేదు, అది చెప్తున్నా కదా. టైం మెయింటైన్ చేయడం ఇవన్నీ ఉండదు. మన డాట్ డజన్ మెట్ జ్వరం ఉంది పాపం వచ్చాడు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ అప్రిషియేట్ అండ్ దిస్ విల్ టేక్ ఇన్ టు ప్లేసెస్. అంటే ఈ బ్లాగ్ గుర్తుపెట్టుకోండి, సమ్ డే యూ హావ్ టు గో బ్యాక్ అండ్ సీ ఒక లెవెల్ వస్తుంది. ఒక లెవెల్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యాక్చువల్లీ వై నాట్ అదే అడ్మైర్ అవుతుంటాం మేము ఎప్పుడైనా కూర్చొని మీ వీడియోస్ చూసుకుంటా. ఓకే అన్న ఎవ్రీవన్ నా గ్యాంగ్లో ఇట్స్ లైక్ కోర్ చాలా మంది దే ఫీల్ లైక్ వాడు రోహన్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వాడు భక్తుడు, వాడైతే వాడు అన్నా ఇంకా వాడు ఫ్రెండ్స్ కి చెప్పడం కానీ మెస్మరైజ్డ్. వాడు ఎప్పుడు చూసినా సర్ప్రైజే వాడికి. శ్రీమాన్ అన్న ఎవ్రీ టైం ఎక్స్ప్రెషన్ ఉంటుంది. బిజీ అయిపోయాడు జాబ్ లో, వెళ్తున్నా జాబ్కి, చేస్తున్నాడు, వెళ్తున్నాడు అలా కష్టంగా కానీ వెళ్తున్నాడు. బట్ అఖిల్ నీకు face important. యు ఆర్ ఎంజాయింగ్ దిస్ అంటే యా నేను ఇది ఓకే లెఫ్ట్ ఇది ఇప్పుడు ఈ ఫీల్డ్ అంటున్నారా? ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. బట్ కొంచెం సీరియస్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు ఒక బ్రాండ్ స్టార్ట్ చేసాం, హైపర్ డ్రైవ్ ఎక్స్ మీడియా అని. ఓకే. సో బేసిక్గా ఇది కోర్ మార్కెటింగ్ ప్లస్ ఎవ్రీ వన్ విల్ గెట్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఫ్రమ్ ఆర్ సైడ్. Okay. అన్నిటికీ నేనే వెళ్ళకుండా మై టీమ్ విల్ గో. రైట్. ఐ విల్ జస్ట్ హ్యాండిల్. ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్నాను 10 days. ఓకే. నేను ఆల్మోస్ట్ ఒక 6-7 బ్రాండ్ డీల్స్ క్లోజ్ చేసి షూట్స్ కూడా కంప్లీట్ చేశాను. Nice, బట్ nice. ఐఎమ్ నాట్ హియర్. సో ఆ బేసిస్ పైన వర్క్ అవుతుంది అనమాట. Okay, సో ఎవ్రీ వన్ ఈస్ ఫ్రీలాన్సర్స్ Okay. హూ వర్క్స్ ఫర్ మీ. దే జస్ట్ కమ్, దే విల్ వర్క్ అండ్ దే విల్ గో. ఐ విల్ పే దెమ్ ఆన్ స్పాట్. బట్ Okay. ఐ టేక్ టైం, క్లయింట్ దగ్గర నుంచి టైం తీసుకొని విల్ ఫినిష్ ది డెలివరబుల్స్ అండ్ ఆల్. Right. నేను అది సార్ట్ చేసుకుంటా. ఓకే. సో నువ్వు పేమెంట్ విల్ బి టేకింగ్ ఫ్రమ్ Yeah, క్లయింట్. from client. వీళ్ళకి మాత్రం అప్పటికప్పుడు పేమెంట్. అప్పటికప్పుడు పేమెంట్ క్లియర్ చేసేస్తాం. సో ఇది అనుకుంటున్నాం. ఇంకా వీఆర్ థింకింగ్ అబౌట్ అన్ అకాడమీ కొన్ని రోజుల తర్వాత ఫోటోగ్రఫీదే. ఎందుకంటే ఎవ్రీ వన్ నవేడేస్ అంత బాగాలేదని టాక్ ఉంది బయట. సో మేమేమనుకుంటున్నాం అంటే మంచి అకాడమీ విల్ గుడ్ టీచర్స్ అనమాట, నాట్ మీ, బెటర్ దాన్ మీ, హూ ఐ నో. Okay. నాకన్నా మంచి వాళ్ళు, నాకన్నా ఇంకా బెటర్మెంట్ చేసేవాళ్ళు రైట్. నేను. సో ఇప్పుడు నేను మోర్ ఇంటూ కార్స్. రైట్. ఐ షూట్ కార్స్ పర్ఫెక్ట్. అవును. సో నేను కార్ క్లాసెస్ మాత్రం నేను తీసుకుంటా. ఇఫ్ దే Right, వాంట్ టు right, లెర్న్ అబౌట్ వెడ్డింగ్స్, ఐ హావ్ మై వెడ్డింగ్ ఫ్రెండ్స్. సో వాళ్ళు, సో ఇలాంటి ఒక చిన్న కమ్యూనిటీ స్టార్ట్ చేద్దామని ఈ హైపర్ డ్రైవ్ ఎక్స్ మీడియా వి స్టార్టెడ్. Okay. రిజిస్ట్రేషన్ ఇస్ గోయింగ్ ఆన్. రిజిస్ట్రేషన్ ఒకసారి అయిపోయిన తర్వాత Okay. విల్ గెట్ హ్యాంపర్స్ అండ్ విల్ గివ్ ఇట్ టు యూ, టు గణేష్, Yes. అలా అందరికి. సో నా సర్కిల్లో మా ఫ్రెండ్స్కి Right. ఇలా ప్లాన్ చేస్తున్నాం హైపర్ డ్రైవ్ ఎక్స్ మీడియా. Okay. పేరు కూడా నేనే అనుకున్నా అది. హైపర్ డ్రైవ్. హైపర్ డ్రైవ్ యాక్చువల్లీ హైపర్ డ్రైవ్ ఇట్స్ ఎక్స్ మీడియా, ఎక్స్ అకాడమీ గోస్ ఆన్. ఓకే. ఓకే. రైట్. కోర్ ఇస్ హైపర్ డ్రైవ్. నైస్. నైస్. Yeah. చూడు వీళ్ళు మంచి మంచి పనులు చేస్తున్నారు. నేను ఇదే నాకు ఎందుకు రాదు మోటివేషన్. నాకు సడన్ గా ఒక రోజు ఎందుకో మార్నింగ్ హాస్పిటలైజ్ అయిన తర్వాతనే ఐ ఫీల్ లైక్ హాస్పిటల్ ఐ ఫీల్ వెరీ లో అనమాట. 5 days ఆ బెడ్ పైన అవును. నేనేం చేయలేదు ఇంకా జీవితంలో. నా బతికి ఇట్లా అయిపోయింది సడన్ గా. అంటే నన్ను పంపిస్తారా హాస్పిటల్కి వెళ్ళి, బయటికి పంపించారా వీళ్ళు. ఆ సెలైన్లు ఎక్కుతూనే ఉన్నాయి కంటిన్యూస్ గా 5 days. నాకు ఇంకేం పని లేదు అక్కడ, ఫోన్ కూడా వాడకనేసారు. ఐ వాస్ థింకింగ్ అండ్ దెన్ హాస్పిటల్ నుంచి వచ్చిన 2 days తర్వాత ఎర్లీ మార్నింగ్ 7కి లేసా. దెన్ ఐ థాట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం విల్ స్టార్ట్ డిజైనింగ్. ఫస్ట్ లోగో డిజైన్ చేసా, తర్వాత బ్రాండ్ నేమ్, తర్వాత అలా Nice. అన్ని ఫిక్స్ చేసి ఒక పేజ్ ఓపెన్ చేసా ఇన్స్టాగ్రామ్లో. Right. డాంగిల్స్ వెబ్సైట్ డిజైన్ చేయించాం. ఓకే. hyperdriveexmedia.in.com ఇవన్నీ తీసేసుకున్నాం. నా జిఎస్టీ, లేబర్ లైసెన్స్ ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ అయిపోతే వీళ్ళు అఫీషియల్లీ లాంచ్ అండ్ అందరికీ చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాం కదా అట్లా మాట్లాడుతున్నాం. దానికి స్పెసిఫిక్ టైం ఉండదు. దానికి specific time ఏం ఉండదు. లాంచ్ చేయడం.
బట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ సంథింగ్ లైక్ దిస్ ఇది నైస్ అండ్ ఫ్యూచర్లో మేబీ హైపర్ డ్రైవ్ డీటెయిలింగ్ స్టూడియో కార్ గెరాజ్ ఇది Right, ఉంది right. అది ఫ్యూచర్ figure out చేసుకుంటే అది వెళ్ళొచ్చు. ఫిగర్ అవుట్ చేసుకుంటే And this is one thing బట్ నేను కోర్ ఇస్ చెప్తాను. దిస్ ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మెస్ ఇట్ అప్ అనమాట తెలియని ఫీల్డ్ లోకి వెళ్ళి నేను ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయి Correct. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్ తెలిసిన ఫీల్డ్ ఇక్కడ నాకు లాస్ అవ్వడానికి ఏం లేదు ఇఫ్ ఐ బై 10 lakhs or 20 lakhs గేర్ నేను అక్కడ యూజ్ చేయకపోయినా నేను యూజ్ చేసుకుంటా కదా యూజ్ చేసుకుంటావు అండ్ నీ సర్కిల్ లో నా నేను circle లో, వర్స్ట్ yeah. కేస్ దాన్ని Rent out. ఆర్ సెల్ ఇట్ ఎనీథింగ్ సెల్ ఇట్ ఆఫ్ యా నీకు పెద్ద లాస్ కాదు నాకు పెద్ద లాస్ కాదు నాకు పెద్ద రిస్క్ అనిపించలేదు యూ షుడ్ టేక్ రిస్క్ అట్ దిస్ ఏజ్ Yeah. ఇదే ఇంకా చాలా మంది చెప్తాను లైక్ యంగ్స్టర్ ఇఫ్ యూర్ లైక్ అండర్ 25, 26, 30 అసలు ఏజ్ పక్కన పెట్టండి Yeah. ఇఫ్ యూ వాంట్ టు టేక్ రిస్క్ ఇట్ దస్ నో టైం బెటర్ ఇఫ్ యూర్ ఎర్లీ అంటే ఇంకా యంగ్ ఉంటే ఇట్స్ మచ్ బెటర్ బికాస్ నీకు టైం ఉంటుంది ఫెయిల్ అవ్వడానికి కపుల్ ఆఫ్ థింగ్స్ ఫెయిల్ అవ్వచ్చు తర్వాత ఇంకా టైం ఉంటుంది ఇప్పుడు నువ్వు 40లో ఫెయిల్ అయినావు అనుకో నీకు time- అప్పుడు కూడా టైం ఉంటుంది ఉంటుంది. తక్కువ ఉంటుంది కొంచెం ఇట్స్ మోర్ ఛాలెంజింగ్ బట్ ఇఫ్ యూఆర్ యంగ్ ఐ థింక్ అన్నీ ట్రై చేయండి ఇట్లా ఇప్పుడు నువ్వు చేసేది కరెక్ట్ అది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా సెకండరీ నువ్వు సక్సెస్ అయినావు అనుకో వెరీ గుడ్ స్టోరీ Very good ఫెయిల్ story. అయినావు అనుకో ఎక్సలెంట్ నీకు లెసన్ ఇన్ లైఫ్ వన్ మోర్ స్టోరీ అసలు స్టోరీ వస్తుంది ఇంకా నువ్వు నేర్చుకుంది దాంట్లో ఎంత వాల్యుబుల్ అంటే నీకు ఏ ఈ కామర్స్ కోర్స్ కానీ ఏ ఐఐటి కూడా నేర్పించదు నువ్వు దాంట్లో నుంచి వెళ్ళి ఈదుకుంటూ బయటకు వస్తావు చూడు ఒక సునామీలో కొట్టుకొని బయటకు వస్తే యూ విల్ బి మోర్ స్ట్రాంగర్ దాన్ స్విమ్మింగ్ పూల్ కోచ్ నేర్పించిన స్విమ్మింగ్ కన్నా సో ఐఐటి ఉండదు ఏది ఉండదు డజంట్ మ్యాటర్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ రియలీ ఇన్ ద రియల్ వరల్డ్ ఇప్పుడు నువ్వు ఏదైతే స్టార్ట్ చేస్తున్నావో అండ్ ఫెయిల్ అయితే యూ గెట్ వెరీ బిగ్ స్టోరీ అండ్ వెరీ బిగ్ లెసన్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది తెలుస్తుంది నెక్స్ట్ బిజినెస్ దట్స్ వాట్ ఇఫ్ యూ గెట్ సక్సెస్ సో డూయింగ్ ఇట్ ఇస్ బోత్ సైడ్స్ నీకు బెనిఫిట్ అదే అన్న ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయలేమన్నట్టు కరెక్ట్ గుడ్ డెసిషన్ ఒక డైవ్ వేద్దాం దీంట్లో వై నాట్ మొన్నటి దాకా వాజ్ లైక్ మంచి సూపర్ బైక్ తీసేసుకుందాం కార్ తీసుకుందాం కొంచెం ఫుల్ ఆ సైడ్ లో ఉండే అనమాట నీకు time ఎక్కువ లేదండి. బట్ ఉన్నాయి లేకుండా ఏం లేవు అది ప్లస్ యువర్ ఫీల్డ్ లో నువ్వు చూసేసినావు అన్ని యూ గెట్ టు డ్రైవ్ ఆల్ ద సూపర్ కార్స్ ఇఫ్ Yeah. నీకు కావాలంటే బైక్స్ దొరికిపోతే నడపడానికి ఆ మోజ్ వెళ్ళిపోద్ది నీ సొంతంగా ఒకటి కావాలంటే ఒకటి కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు. దేర్ ఇస్ టైం ఫర్ దట్ ఆఫ్టర్ Yeah. బిల్డ్ మొత్తం నువ్వు చేసుకున్నాక సెటిల్ డౌన్ అయినాక అదే ఫీల్ And build. కూడా ఇప్పుడు నువ్వు నాకు అనుకో నా ఫీల్డ్ అది కాకపోయి ఉండే ముందు ఐఎమ్ టాకింగ్ బిఫోర్ యూట్యూబ్ అప్పుడు నా ఫీల్డ్ అది కాదు నాకు బైక్ కావాలనిపించింది సో కొనుక్కున్నా లైక్ Yeah. చాలా మంది అదే చేస్తారు బట్ నీ ఫీల్డ్ యూఆర్ ఇన్ టు ఆల్ సూపర్ బైక్స్ అండ్ కార్స్ రోజు దాని చుట్టూ తిరుగుతుంటుంది సో ఐ థింక్ నీకు అది పెద్ద ఇది కాదు Yeah. నాట్ హ్యావింగ్ ఇట్ డజంట్ ఇట్ డజంట్ సీమ్ లైక్ యూర్ మిస్సింగ్ అవుట్ ఆన్ సంథింగ్ నువ్వు నీ 10th ఎక్కడి నుంచి ఓఎస్ఎస్ అన్న మన రాయదుర్గ్ ఓఎస్ఎస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఓకే అండ్ నువ్వు ఎప్పుడు ఎక్కడ దాకా చదువుకున్నావు బీటెక్ నేనా లేదన్న డిగ్రీ సో డిగ్రీ తర్వాత ఎంబీఏ చేయాల్సింది కానీ చేయలేదు యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అంతా చేశారు నన్ను కూడా పిలిచారు కానీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అప్పటికే నేను బిజినెస్లో ఉన్నాను అప్పటికే ఐ వాస్ లెర్నింగ్ ఐ వాస్ సార్టింగ్ అవుట్ థింగ్స్ బట్ యా మేబీ ఒకవేళ చేస్తే వేరే కంట్రీకి ఎక్కడికైనా వెళ్ళి ఫోటోగ్రఫీ new పైనే experience. ఐ డూ సమ్ మోర్ డిగ్రీ కైండ్ థింగ్ రైట్ మంచి కోర్స్ ఏదైనా 2 years 3 years వాట్ ఐ ఫీల్ నౌ ఇస్ యూ నీడ్ టు అంటే ఇంకా అసలు నాకేం రాదు బేసిక్గా నేను నేర్చుకోవాలి అది దాంట్లోనే ఉన్నాను నేను ఇంకా I'm just figuring out. ఉంటుంది అది Yeah. ఆ లెర్నింగ్ కర్వ్ ఎప్పటికీ ఉంటుంది ఎవ్రీ టైమ్ ఏదో మిస్ అవుతున్నాం ఏదో మిస్ కొడుతున్నాం ఇంకా బెటర్మెంట్ ఆ బెటర్మెంట్ మేబీ మూవీస్ వైపు కూడా ఇంట్రెస్ట్ సినిమాటోగ్రఫీ అటు మూవీస్ అన్నా కూడా నాట్ దాట్ మూవీ ఓన్లీ యాక్షన్ సీన్స్ కార్ చేజింగ్ సీన్స్ ఈ క్రాష్ సీన్స్ Automotive ఉండాలి దాంట్లో. ఆటోమోటివ్ దాంట్లో ఒక కార్ ఉండాలి దాంట్లో ఒక బైక్ ఉండాలి నాకు ఇట్లా ఈ కార్స్ బైక్స్ ఉన్న షూట్స్ కి ఐ వాజ్ కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది సి ఇఫ్ ఇదే బేసిక్ ఏదైనా నార్మల్ ఏదైనా వెడ్డింగ్ షూట్ లేకపోతే ఇంకేదైనా షూట్ అంటే అంత ఎగ్జైట్ అవ్వను పోతాం తీస్తాం కూర్చుంటారు లేస్తారు మనకు తెలిసిందే అది వేస్తారు ఇది వేస్తారు అయిపోయి షార్టెడ్ బట్ ఇవి అలా కాదు అంతేగాని ఎక్సైట్మెంట్ ఉండదు దీంట్లో అలా కాదు డబ్బులు పక్కన పెట్టే క్లయింట్ అడ్వాన్స్ నో నీడ్ విల్ సార్ట్ ఇట్ అవుట్ విల్ ఫిగర్ ఇట్ అవుట్ తర్వాత విల్ ఫస్ట్ షూట్ డిఫెండర్ వీడియో చూపిస్తాను నేను యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది ఓవరాల్ పైన 2 డిఫెండర్స్ తీసుకెళ్ళాం ఒకటి వైట్ ఒకటి బ్లాక్
క్రేజీ అసలు. అది వైట్ అయితే బెంగళూరు నుంచి వచ్చాడు అబ్బాయి. అబ్బాయి దగ్గర మళ్ళీ ఫెరారీ ఉంది బెంగళూరులో. ఈసారి వెళ్తే ఫెరారీ తీసి అది కూడా చేద్దాం అన్నాడు. దీనివల్ల ఐ బిల్డ్ సో మెనీ కాంటాక్ట్స్ యాక్చువల్లీ. మెయిన్ కాంటాక్ట్స్, వెరీ వెరీ మంచి కాంటాక్ట్స్, నాట్ లైక్ ఓకే crazy contacts. Yes. If I want, okay, something happened, if I want some help, I can call them directly. Right. Oh, this is what happened, I need some help. Okay. Right. They will figure it out for me. అన్నట్టు కాంటాక్ట్స్. దీంట్లోకి వచ్చిన నాకు ఆటోమొబైల్లోకి వచ్చిన తర్వాతే మంచి కాంటాక్ట్స్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఐ కెన్ ఫీల్ ఇట్. అంతటి వరకు ఓన్లీ బిజినెస్, డబ్బులే ఉండే. దాని తర్వాత మంచి సర్కిల్ వచ్చింది. మీది 10th దగ్గర ఆపేసిన ఉన్న ఇంటర్ ఏం చేస్తారు మీరు? ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ? ఎంపీసీ టిపికల్ కదా. ఇంకా అంటే ఎంపీసీ అది ఒక న్యాచురల్ ప్రోగ్రెషన్. మరి అదంతే. 10th అయిందా, ఎస్ఎస్సీ అయిందా, లైఫ్ సెట్ అన్నారు. తర్వాత ఎంపీసీ ఇందాక సెట్ అన్నారు కదా ఏదో స్ట్రైట్ కూడా. మొన్నే కదా లైఫ్ సెట్ ఎస్ఎస్సీ రాస్తే అన్నారు, మళ్ళీ ఎంపీసీ అంటారేంటి అనుకున్నా. అంటే సరే ఎంపీసీ. దీని తర్వాత మళ్ళీ కాదు ఎంపీసీ అని చెప్పలే, ఇంటర్మీడియట్ లేదని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒక సుల్లా ఇప్పుడు మళ్ళీ. సరే సావండి అని చెప్పి ఆలోచిస్తే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అన్న. ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ. ఓకే. మనకి బయాలజీ ఇట్లాంటివి ఎక్కువ, ఫిజిక్స్ అంటే ఇష్టం. జెన్యువల్ ఇప్పటికీ నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. ఫిజిక్స్, మెకానికల్ స్టఫ్. ఓకే. సో ఫిజిక్స్ కొంచెం ఆ దగ్గరలో ఉంటుంది కదా, న్యూటన్స్ లా ఇట్లాంటివి. ఓకే అని చెప్పి అది తీసుకున్నాం. ఎంపీసీ తీసుకున్నాం. ఎంపీసీ ఇంటర్మీడియట్ బోర్డ్ రాయి, ఇంకా లైఫ్ సెట్ అన్నారు. ఓకే డన్. దీంతో పాటు ఎంసెట్ అని ఉంటుందని చెప్పారు. ఓకే. అదేంటి మళ్ళీ అడిషనల్. సరే అదే మెయిన్ రా, ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ సీట్. అబ్బా అక్కడ తీసుకెళ్ళి పెట్టారు. ఓకే డన్, ఎంసెట్ చేద్దాం. అది అస్సలు ఎక్కలే నాకు ఎంసెట్, అస్సలు. ఇప్పటికి దాన్ని తలుచుకుంటేనే ఇట్లా పర్సనల్ ఫీలింగ్. ఓకే. ఇది పర్సనల్ ఫీలింగ్. ఓన్లీ పర్సనల్ ఫీలింగ్స్. అందరికి ఉండాలని లేదు, అందరు చేయాలని లేదు. జస్ట్ మై స్టోరీ. ఎంసెట్ అన్నారు, సర్లే ఎక్కుతలేదు అస్సలు. చెప్పిన మా డాడీకి, నాతో కాదు ఎంసెట్ అర్థమైతే లేదు. ఒకటే అన్నారు డాడీ, ట్రై చేయి, ఎంత వస్తే అంత చేయండి. అదొక అప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చింది లైఫ్లో. చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరు ఎట్లా చదువుతున్నారు తెలుసా? అయ్యో నువ్వు ఎంసెట్ నువ్వు చేయట్లేదా, అయిపోయినావు, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావురా ఉంటారు కదా కొంతమంది. వాళ్ళు ఫుల్ ఇట్లా ఎక్కిస్తున్నారు. ఒక మిగతా బ్యాచ్ 3 బ్యాచ్లు ఉంటాయి జనరల్గా ఫ్రెండ్స్ క్లాస్లో. ఒకళ్ళు సూపర్గా చదువుకుంటారు, ర్యాంకులు కొడతారు. వాళ్ళేమో వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళు ర్యాంకులు కొట్టేంత వాళ్ళు ర్యాంకులతో బిజీ ఉంటారు. సెకండ్ బ్యాచ్ ఉంటుంది, దరిద్రంగా ఉంటారు, మనకని కలిసి మనం వాళ్ళు మొత్తం వదిలేస్తారు, మనకి సింక్ కాదు. మధ్య బ్యాచ్ ఉంటుంది, గుడ్ చదువుకునే టైప్, కొంచెం అప్పుడప్పుడు మూవీస్కి వెళ్ళి తిరిగే టైప్, బంకులు కొట్టే టైప్ కూడా ఈ బ్యాచ్ ఉంటుంది. కానీ దీంట్లో ఇంకో చిన్న బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఎవరైతే మరి నేను ఇట్లా డిప్రెస్ చేస్తారు. షా రేపు ఎగ్జామ్ ఉంది తెలుసా, చదువుకోలేదా, ఇట్లాంటివన్నీ చెప్తారు. అది తిన్నాగానే ఇట్లా భయం వేసేది లైఫ్ పైన. ఎగ్జామ్ పైన పక్కన పెట్టు, లైఫ్ పైన భయం వేసేది. ఇట్లా అయితే నాకు జాబ్స్ రావు, నేను ఏమైపోతాను అనేది పడిపోయేది నాకు. సో యాక్చువల్లీ గోప్రో వచ్చి ఏస్ ప్రో హీట్ అయ్యి ఆగిపోయింది. బేసిక్గా కన్వర్జేషన్ పక్కన కట్ అయిపోయింది. సడన్గా థర్మోమీటర్ వచ్చింది. ఈ కెమెరా ఇంకా పనిచేయదని ఒక థర్మోమీటర్ వచ్చి ఆగిపోయింది. దాని కాసేపు ఇలా తీసి ఇట్లా ఏసీలో పెట్టినాం, మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇంటర్లో ఆగిపోయి ఉన్నాం మనం. ఇంటర్ స్టార్ట్ చేసాం బేసిక్ ఎంసెట్ ఎంసెట్ అనగానే ఇంకా సర్లే సావండి ఇది కూడా ఒకటి అని చెప్పి చేసిన. ఆబ్వియస్లీ పోయింది బిస్కెట్. ఇక నో సీట్, బేసిక్గా దొరికిన కాలేజ్లో పోవాలి. ఓకే. లక్కీగా హోలీ మేరీ కాలేజ్ ఒకటి దొరికిందప్పుడు. హోలీ మేరీ కీసరగుట్ట ఇంటి నుంచి దగ్గర 25 కిలోమీటర్ మల్కాజ్. అప్పుడు మల్కాజ్గిరి కాబట్టి. ఓకే సెట్ తీసుకున్నా. నైస్. అక్కడ నడిచింది అట్లా. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఇంకా ఇంజనీరింగ్ రైట్ ఆఫ్ చేయొచ్చు లైఫ్లో నుంచి. ఓకే. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయితే లిటరలీ రైట్ ఆఫ్, ఎందుకంటే లైఫ్ని లిటరల్ తీసేసింది. లైఫ్ లేదు దాంట్లో. ఏదో ఒక వెళ్ళం వచ్చినాము ప్లస్ నచ్చని సబ్జెక్టులు. ఓకే. ఎంపీసీలో ఎంపీ తప్ప మనకి సి నచ్చదు. ఉట్టి ఎంపీ ఉండదు కదా.
హ్యాపీ ఉండదు. సో ఈ ప్రాబ్లం కానీ చేయాల్సి వచ్చింది. అయింది తర్వాత ఏం ఎక్కలేవు. నేను కాలేజ్ ప్రాబ్లం ఆ వైబ్ జైల్ బేసిక్ జైలా? జైల్ హాస్టల్ అలా కాదు కదా, అది ఉన్నా బాగుండేది. అదున్నా బాగుండదా? ఓకే. మరి కాలేజ్ ఎట్లా అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ తెలుసు కదా, తెలుసు. జస్ట్ ఇట్లా ఒక పెద్ద కేజ్ లో పెట్టి చదువుకో, ఇంటికి వెళ్ళి సావు అంతే. నీ లైఫ్ లో నీకు ఇంకేం వద్దు. పొద్దున్నే సాయంత్రం ఎంజాయ్ లైఫ్ అంటే నువ్వు ఈ ప్రాసెస్ ఉంటుంది ఒకటి మేము చెప్తాము. ఓకే. మీరు ఇది చేసి ఎంపీసీ చేసుకుంటే దాని తర్వాత ఎంసెట్ రాసుకుంటే మీకు సీట్ వస్తే ఒక జాబ్ వస్తే మీరు బతకాలి అంతే. మీకు ఇంకేం లేదు లైఫ్లో అనేది ఇట్లా హార్డ్ కోడ్గా చెప్పేశారు. సూపర్. హోప్ తీసేశారు బేసిక్గా. వేరే మీరు ఏం చేయలేరు. ఓకే. వాళ్ళకి తెలుసు వేరే మస్తు చేయొచ్చని, కానీ అది గైడ్ ఇచ్చేటోళ్ళు కాదు. బికాస్ దట్ ఈస్ నాట్ దర్ బిజినెస్. దర్ బిజినెస్ ఈస్ టు మేక్ షూర్ దట్ యూ టెల్ 100 people దట్ ఎంపీసీ చేయండి. దట్స్ ఫైన్. ఫ్రమ్ బిజినెస్ పర్స్పెక్టివ్ దట్స్ ఫైన్. నాది కూడా ఒక 10 ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇంటర్ కాలేజ్ అంటే నేను అదే చేస్తుంది. సో తప్పనట్లేదు, బట్ యాజ్ అన్ ఆడియన్స్ ఇది అనిపిస్తుంది అంతే. సో అది నడిచింది. ఎంసెట్ అయింది, తర్వాత ఇంజనీరింగ్. అందరు జాబ్లు వస్తున్నాయి, మనకు ఎందుకు వస్తుంది? రాదు కదా. ఇంజనీరింగ్ వచ్చారు ఫైనల్. యా అలా ఇలా చేసి ఈ క్వశ్చన్లు అడిగినా అన్న ఎవరైనా ఇంతకుముందు చాలా పాడ్కాస్ట్లు ఉన్నాయి మీవి? లేదు ఈ డెప్త్కి వెళ్ళలేదు. ఇంత ఇన్ డెప్త్ వెళ్ళిపోలేదు ఎవరు, కాలేజ్ స్కూల్కి వెళ్ళిపోలేదు. స్కూల్ నుంచి స్టార్ట్ చేయలేదు. నాకు తెలిసి బేసిక్గా అందరు ఆ బైక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. యూట్యూబ్ కెరియర్ నుంచి స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ దిస్ ఇస్ కోర్ గైస్. నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. నేను ఎందుకు స్కూల్ నుంచి స్టార్ట్ చేసినామంటే, మేము ఎప్పుడైనా అందరం కూర్చుంటే మేము స్కూల్ ముచ్చట్లే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ స్కూల్ స్టోరీస్, నావైతే మరి 5th 6th నుంచి స్టోరీస్ స్టార్ట్ చేస్తాం. అవి అట్లా అయితేనే ఉంటాయి నైట్ అవుట్స్. యాక్చువల్లీ అది గుడ్. అట్లనే పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటా. నీ కోర్ నుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే సక్సెస్ నుంచి స్టార్ట్ చేస్తారు అందరూ. అది ఎంతసేపు నాకు కూడా అర్థం కాదు. పాడ్కాస్టర్స్ నాట్ అగేన్స్ట్ దెమ్, చేసేటోళ్ళు చెప్తున్నా. సమ్ పీపుల్ హు డూ దిస్ ఎప్పుడు కూడా ఎంత సంపాదిస్తారు అందరికి ఇదే తెలుసుకోవాలని ఉంటుంది. ఓకే. అది ఎట్లా సంపాదిస్తారు అనేది కష్టపడి దాని వెనకాల ఉన్న కోర్ ఈ లారీ తెలియదు. అది పెద్దగా దాన్ని సెలబ్రేట్ చేయరు. అవునా, ఇదంతా చేస్తున్నా. మీరు ఒకటి చెప్తారా, మీకు ఎంత వస్తుంది పర్ మంత్? ఇదే మన గోల్ అంతా. యూట్యూబ్ ఎర్నింగ్ ఎంత, తర్వాత మీ బిజినెస్ ఎర్నింగ్ ఎంత, మీరు ఈ కార్ ఎలా కొన్నారు, ఈ బైక్ ఎలా వచ్చింది, అదే. సో అది కొంచెం తగ్గాలి. ఫోకస్ ఆన్ మోటివేటింగ్ యంగ్ క్రౌడ్. ఎవరైతే హోప్ లేదనుకుంటారో నాలాగా, అంటే నేను ఎంపీస్లో హోప్ లేదు ఎట్లా అనుకున్నాను, వాళ్ళు అంటే లేదు అరే ఇంజనీరింగ్ కాదు లైఫ్ అంటే, ఆర్ ఎనీథింగ్ అదే కాదు లైఫ్ అంటే. దర్ మెనీ ఆప్షన్స్. ఇది కూడా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. నువ్వు చాయ్ షాప్ పెట్టి కూడా 5 lakhs per month సంపాదించాలి, మోటివేషన్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ అది చాయ్ ఏది ఇష్టమో అది. ఇది వినగానే మీరు చాయ్ అంగడి పెట్టుకోవాలి, మా 5 లక్షలు వస్తలేవని కాదు. బేసిక్ మోటివేషన్. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, మీరు ఏది చేసైనా డబ్బులు సంపాదించవచ్చు. కాకపోతే మీరు చేసే పని మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నువ్వు నీకు చాయ్ షాప్ అంటే ఇష్టం అనుకో, నువ్వు పొద్దున్నే 5 గంటలకు లేచిపోతావు. అదే నువ్వు కాలేజ్కి పోవాలనుకో, నువ్వు 5 గంటలకు లేచి. సేమ్ నా సిచ్యువేషన్ కూడా అలాగే. ఇప్పుడు నేను నా మొత్తం కెరియర్లో నేను ఎప్పుడూ ఒక జాబ్ చేయలేదు. చేసా యాక్చువల్లీ 3 days ఒక జాబ్ చేశాను నేను హోటల్లో మేనేజర్ లాగా. నేను జాబ్లో చూడలేను కూడా. సెట్ కాదు. ఆ 3 రోజులు ఎట్లా వెళ్ళినా నాకే తెలియదు. నేను 3 రోజులు జాబ్ చేయడానికే మా ఇంట్లో వాళ్ళు ఆల్మోస్ట్ 10 pairs ఫార్మల్ బట్టలు, నాకు షర్ట్లు ప్యాంట్లు మ్యాచింగ్ షూస్ అన్ని ఇట్లా తీసుకొచ్చి పెట్టారు. 3 days తర్వాత గొడవ పెట్టుకొని వచ్చేసిన. నాతోని కాదు, ఇంట్లో ఉంటా నేను జాబ్ అయితే చేయను, నేను ఇంట్లో ఉంటా, నాకు నచ్చింది చేస్తా. నేను చాలా బిజినెస్లు చేసి ఉంటాను నా స్టార్టింగ్ నుంచి. వి స్టార్టెడ్ ఎక్వేరియం షాప్. 10th అయిపోగానే ఇంటర్లో మేము ఎక్వేరియంస్ పెట్టి ఇంట్లో మాకు ఎట్లా అయిపోయిందంటే, మేము ఏదైనా ఇండెప్త్ వెళ్ళిపోతుంటాం. అసలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకు వస్తాయి, వీనికి ఎంత వస్తాయి, వానికి ఎంత వస్తాయి, అసలు ఈడు ఎవడు అమ్ముతాడు, అట్లా మేము ఒక మెయిన్ హైదరాబాద్ లో బిజినెస్ కైనా కోర్ ఉండేది అక్కడనే కదా. హౌ మచ్ మేక్, ఎట్లా పెడితే, ఎందుకు పెడితే, అవన్నీ ఇంపార్టెంట్. అందరి గోల్ ఎంత వస్తుంది. సో అట్లా నేను మా ఫ్రెండ్స్ కునాల్ కుషాల్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, స్కూలింగ్ నుంచి ఫ్రెండ్స్. నాకు వెరీ చిన్న సర్కిల్. దాంట్లో వాళ్ళిద్దరికి కోర్. మేమందరం వెళ్ళిపోయి వి థాట్ ఓకే మనమే పెట్టేద్దాం షాపు. ఏం కావాలి మనకు? బేసిక్గా మనకు షాప్ కావాలి. ఫస్ట్ ఒక షాప్ చూసినాం, రెంట్కి తీసేసుకున్నాం. అండ్ దాంట్లో ఫ్రేమ్స్ అన్ని మాదే ఫ్యాబ్రికేషన్ షాప్ ఉండింది అన్న వాళ్ళది.
వాళ్ళకి చెప్పి అన్నీ చెప్పించేసుకున్నాం. వీ ఇన్వెస్టెడ్ 45,000. ఓకే. మా మమ్మీ ఇచ్చింది అది కూడా. మా మమ్మీకి చెప్పిన, మమ్మీ ఇట్లా షాప్ పెడదాం అనుకుంటున్నాం మమ్మీ, ఇట్లా అనుకుంటున్నాము, 45,000 కావాలి నాకు. ఏం చేస్తాను ఎందుకు చేస్తాను నాకు కూడా తెలియదు కానీ నాకు కావాలి. సో మా మమ్మీ ఇచ్చింది, మేము స్టార్ట్ చేసినాం. మంచిగా నడిచింది కొన్ని రోజులు, ఇట్స్ ఫైన్. బట్ ది లొకేషన్ ఇస్ ది ప్రాబ్లం. మేము ఫిగర్ అవుట్ చేసింది ఏంటంటే ది లొకేషన్ ఇస్ నాట్ ప్రైమ్. సెకండ్, ఎక్కువ లాస్ కూడా ఉంది దాంట్లో. ఫిషెస్ చనిపోవడం కానీ, బర్డ్స్ చనిపోవడం కానీ. సమ్మర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫిషెస్, ఒక్కొక్కటి 10,000, 12,000 ఇంపోర్ట్ చేసేవాళ్ళం మేము షాప్ పెట్టిన తర్వాత. అదే కదా నీకు తెలుస్తుంది. దెన్ అలా వి ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, ఇట్స్ నాట్ అవర్ ఫీల్డ్, మనం చేయలేము ఇదంతా, మనకు కష్టంగా ఉంది. అంటే ఆ ఎక్విప్మెంట్స్ అన్ని క్లీన్ చేయాలి ఎవ్రీ 3 days. మెయింటెనెన్స్ ఎవ్రీ 3 daysకి కొత్త స్టాక్ వస్తుంది. సో ఎవ్రీ 3 daysకి మనం మొత్తం షాప్లో ఉన్న ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 60 ఎక్వేరియంస్ ఉండేవి, అవన్నీ క్లీన్ చేయాలి. ఓ షెడ్, అక్కడ మాకు అర్థమైపోయింది ఓకే ఇట్స్ నాట్ ఈజీ జాబ్ మ్యాన్. మళ్ళీ ఒకసారేమో పవర్ కట్ అయ్యి ఆక్సిజన్ కట్ అయిపోయింది, చాలా ఫిషెస్ చనిపోయాయి పొద్దున వచ్చేసరికి. ఇట్లా జరిగాయి 2-3 ఇన్సిడెంట్స్. తర్వాత మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయిపోయాయి. సమ్మర్ హాలిడే ఒక 2-3 గ్యాప్ వస్తుంది కదా మంత్స్, ఆ గ్యాప్లో చేసాం ఇవి. తర్వాత మేము తీస్తాం, ఆ షాప్ తీసేసాం. తర్వాత అన్న వాళ్ళతో ఫ్యాబ్రికేషన్లో వర్క్ చేసాం కొన్ని రోజులు. మా తెలిసిన అన్న వాళ్ళది బిజినెస్ ఉంటుంది, సో వాళ్ళకి హెల్ప్ చేయడం, సైట్స్కి వెళ్ళడం, మెజర్మెంట్స్ తీసుకోవడం, ఇవి కొన్ని రోజులు నడిచింది. తర్వాత శ్వేత, సోయల్ అని వీళ్ళు ఆర్కిటెక్ట్స్, ఇది ఒక సర్కిల్. మళ్ళీ వాళ్ళతో మళ్ళీ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనింగ్, కోయంబత్తూర్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేసాం, కరూర్లో కొన్ని ప్రాజెక్ట్స్, చెన్నై, హైదరాబాద్, ముంబై. ఇది ఇంకో కొన్ని. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత సడన్గా రియలైజ్ ఓకే ఫోటోగ్రఫీ మనకి ఎప్పటి నుంచో ఉండింది అని మళ్ళీ ఫోటోగ్రఫీలోకి రావడం. నేను చెప్పాగా వెల్డింగ్ షాప్ అని. సో మెయిన్ అన్న సడన్గా మేము కూర్చొని ఏదో చూస్తున్నాం, ఐ సా ఏ డ్రోన్. ఓకే. నేను అడిగా ఎందుకో, ఇంట్లో అడిగితే ఎట్లా దొబ్బేయమంటారు, సరే అన్నకు చూపించి అడుగుదాం. అన్న నాకు ఈ డ్రోన్ కావాలి, నువ్వు పైసలు, నేను ఆ డ్రోన్ నేర్చుకొని పైసలు సంపాదించి నీకు ఇస్తా. అంటే హౌ స్టూపిడ్ దిస్ కాన్సెప్ట్ ఇస్. నాకు డ్రోన్ ఫ్లై చేయడం రాదు, నేను అవతల మనిషికి చెప్తున్నా యూ బై ఫర్ మీ, ఐ విల్ లెర్న్, నేను రిటర్న్ ఇస్తాను నీకు. బట్ తప్పే ఉంది దాంట్లో. అంటే నాకు రాదు కదా, ఇఫ్ ఐ నో హౌ టు ఫ్లై, నాకు కొంచెమైనా ఐడియా ఉంటే అది కొంచెం రీజనబుల్గా అనిపించింది నాకు అప్పుడు నేనే కరెక్ట్ అనిపించింది. ఇక్కడ ఎగ్జిట్ అవుదామా? అయిపోదామా? ఎక్కడ పోదాం తినడానికి? మీ ఇష్టం, మీ ఇంటి పక్కన కెఫేకైనా లేకపోతే వస్తుంది మంచిది. మరి మీరే తీసుకెళ్ళండి మంచిదానికి, మీరే చెప్పాలి. ఎక్కడ? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సో దట్స్ హౌ మై కెరియర్ స్టార్టెడ్. ఆ ఒక్క డ్రోన్ నా జీవితం మార్చేసింది. సో ఆ డ్రోన్ వెళ్ళాం, కొన్నాం. ఓ ఈ స్టోరీ నాకు చెప్పే ఒకసారి. ఈ డ్రోన్ వెళ్ళాం, కొన్నాం, వి బాట్ ఇట్. నేను యూట్యూబ్లో చూస్తున్నా హౌ టు ఫ్లై డ్రోన్. ఓకే ఈ బటన్ ఒక్కటి రా, ఓకే టేక్ ఆఫ్. చాలా రిస్కీ డ్రోన్. సో ఇంకా ఇప్పటికీ అడ్వాన్స్ కాలేదు ఇంకా చెప్పాలంటే. బట్ అప్పటి నుంచి ఇప్పటికి ఫైన్. కానీ అలా నేర్చుకున్నాను నా డ్రోన్. తర్వాత ఐ బాట్ 1 more డ్రోన్, కొత్తది అప్గ్రేడెడ్ వర్షన్. ఐ బాట్ 1 గేమింగ్ ల్యాప్టాప్. ఆ డబ్బులతోనే ఆ డ్రోన్ ఎర్న్ చేసిన డబ్బులు అన్నకి ఇచ్చేసి అవి కాకుండా ఐ స్టార్టెడ్ ఎర్నింగ్. నేను డ్రోన్ కొన్న 1 week వాజ్ లిస్టెడ్ ఇన్ OLX. ఇఫ్ యూ వాంట్ డ్రోన్ పైలట్, ఇఫ్ యూ వాంట్ డ్రోన్ కాంటాక్ట్ మీ అని నెంబర్ పెట్టి. బిజినెస్ సెన్స్ అప్పటి నుంచే చిన్నప్పటి నుంచే మరీ చెప్పాలంటే. సో అలా ఐ స్టార్టెడ్ స్కేల్ చేసుకుంటూ వచ్చేదాన్ని. కొంతమందికి అది బై బ్లడ్ ఉంటుంది, వై అనేది ఉండదు. వై హౌ అనేది లేదు, అయిపోతుంది, చేసేస్తాం, ఏమవుతుంది అయితే అది, లేకపోతే జాబ్ అయితే చేయలేమని క్లారిటీ అయితే ఉంటుంది. అదైతే క్లారిటీ ఉంటుంది. నేను ఏమైనా చేయగలుగుతా జీవితంలో, కానీ జాబ్ చేయను. లాస్ట్కి మా నెల్లూరుకి వెళ్ళిపోయి మంచి ఫామ్ హౌస్లో ఏదైనా మంచి క్రాప్ ఫార్మింగ్ అయినా చేస్తానేమో కానీ అన్ని పక్కకు పెట్టి. సో అట్లాంటివి ఉంటాయి. కానీ ఎప్పుడు ఇట్లా చెప్తాం కదా, జాబ్ అంటే జాబ్ ఇట్లా, జాబ్ అట్లా. నాట్ ట్రైయింగ్ టు సే జాబ్ ఇస్ బ్యాడ్. మా వల్ల కాదు, మాకు చాయ్ నచ్చదని చెప్తున్నాం అంతే. ఐ డోంట్ లైక్ టీ, ఐ లైక్ కాఫీ. ఇట్స్ నాట్ సేయింగ్ జాబ్ ఇస్ బ్యాడ్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ టేస్ట్ ఉంటుంది కదా, డిపెండింగ్ ఆన్ దాట్. నాకు జాబ్ ఇష్టం లేదు కూడా కాదు, ఏమో సింక్ కాదు నాకు. మేము నాట్ గుడ్ అట్ టేకింగ్ ఆర్డర్స్. అంతే. అంటే ఈగో కాదు ఇది, ఇట్స్ నాట్ ఈగో, వీఆర్ మేడ్ లైక్ దాట్. అట్లా అని జాబ్ చేసే వాళ్ళు తక్కువ కాదు. వాళ్ళు చేయకపోతే మనం ఇప్పుడు చేసే పనులన్నీ ఇంపాసిబుల్. ఇది ఎలక్ట్రానిక్స్ కానీ, యాప్స్ కానీ, వాట్ ఎవర్ వి యూజ్ ఇస్ బికాస్ ఆఫ్ ఆల్ ది టెక్నాలజీ, ఆల్ ది ఎంప్లాయీస్ హూ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ దట్, రైట్? సో టోటల్ రెస్పెక్ట్.
Just మనం అది కాదంటారు మనం అది కాదు, మా వల్ల కాదు బేసిక్గా, మా అంతా అంత జీనియస్లు కాదు, వేరే చేసుకోవాలి. జాబ్ ఇంటర్వ్యూలకి వెళ్ళే ధైర్యం కూడా చేయలేదు నేను ఎప్పుడు. వెళ్ళాలే కానీ రాదు కానీ వెళ్ళినా జాబ్ ఇంటర్వ్యూస్కి. వెళ్ళా మరి నేను ఒక జాబ్ చేశాను కదా. జాబ్ చేశాను. అలా ఇంకా మీకు తెలిసిందన్న, దాని తర్వాత బాట్ కెమెరాస్ మెల్లమెల్లగా అలా నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్. ఆ కెమెరాస్తోనే ఐఎమ్ సర్వైవింగ్ నౌ. ఒకటి 1 by 1 ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది నాకు యాక్చువల్లీ. ఈ స్టోరీలో యాక్చువల్లీ లవ్ స్టోరీలు లేవు, ట్విస్టులు లేవు, టర్న్స్ లేవు, ఇవన్నీ అసలు కోర్ స్టోరీస్ లేవు దీంట్లో. అంటే సిటీ జల్దీ వచ్చేసింది, లేకపోతే ఇంకొక ఫుల్ ఎపిసోడ్ చేయొచ్చు. యాక్చువల్లీ క్రేజీ స్టోరీస్ ఉంటాయి మనం మాట్లాడదాం తర్వాత ఎప్పుడైనా. క్రేజీ స్టోరీస్, నా స్టోరీస్కి అసలు చచ్చిపోతారు మా ఫ్రెండ్స్ అని కొన్ని చెప్పినావు నాకు. సో యా గైస్, ఐ థింక్ గో ఫర్ లంచ్ నౌ. అంటే చిన్న టీజర్ ఇది చిన్న టీజర్. మేము అట్లా ఈసారి మేము ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసినప్పుడు, లాంగ్ పోయినప్పుడు విల్ ప్లాన్ ఆ లాంగ్ వీడియో. మంచి ఒక 3 hours అయితే మినిమం వస్తుంది. ఈజీ. ఏది 3 hours వస్తుంది అంటున్నా లాంగ్ వెళ్తే. లాంగ్ వెళ్తే నాకు తెలిసి దిస్ కట్ షార్ట్ 30 to 40 minutes ప్రాబ్లీ. A few moments later. నా ముఖం ఈ కెమెరాలో ఒకటే మంచిగా కనిపిస్తుంది తెల్ల. ఏస్ప్రోలో అయితే దారుణం. సన్ స్క్రీన్ వాడాలి యాక్చువల్లీ. డాక్టర్ 80+ SPF తెచ్చింది కానీ పెట్టుకోకపోతే ఏం లాభం. అది guys, మీకు ఒక డిఫెండర్ వీడియో చూపిస్తాను కదా. షో ఎవరు వేరే అబ్బాయి కొత్త అబ్బాయి బాగా చేశారు. హైపర్ డ్రైవ్ జస్ట్ హైపర్ డ్రైవ్. నైస్, వెరీ నైస్. చేద్దాం మనం కూడా చేద్దాం. సో ఫైనల్లీ ఆఫ్టర్ లంచ్ వీఆర్ ఎండింగ్ దిస్ వీడియో. బాగా పొట్ట ఇక్కడ యాక్చువల్లీ ఎక్కువ తినేది వాళ్ళ. నేను ఫుల్ తిన్నా, ఫుల్ ఉంది. అండ్ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. వచ్చినప్పుడు డైట్ ఫుడ్ తినిపిస్తా, చాలా వెరీ హెల్దీ ఫుడ్. వెరీ హెల్దీ ఫుడ్. నువ్వు కావాలన్నా కూడా దొరకదు అక్కడ ఏమి, ఇంక దాంట్లోంచి సెలెక్ట్ చేసుకోవాలి. మనోడు సిగ్గుపడతాడు, చెప్పాడు ఎక్కడ పోవాలో. నాకు వదిలేస్తాడు, నాకు వదిలేస్తే ఎట్లాంటి ప్లేస్ తీసుకుపోతా. నాకు అసలు ఈ ప్లేసులు సెలెక్ట్ చేసుడు, ఈ మెనూల డిష్లు సెలెక్ట్ చేసుడు. ఈ ప్లేస్ కి తీసుకెళ్ళు ఓకే, చెప్పాలి. ఈసారి ఫిక్స్ అయ్యి వస్తాను. ఈసారి నేను చెప్పిన ప్లేస్కి వెళ్దాం. కావాలి నాకు ఇక్కడ తీసుకపో అని చెప్పాలి. ఓకే, సో ఈసారి అలా చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఐ డోంట్ నో నెక్స్ట్ గెస్ట్ ఎవరో, బట్ ది క్రేజీ గెస్ట్ ఇంకా శ్రీమాన్ అన్న కన్నా క్రేజీ గెస్ట్ ట్రై చేద్దాం. ఏమంటారన్నా? Yes, why not? యా, సో దట్స్ ఇట్ గైస్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా కౌంట్ పెరిగే కొద్ది వీడియోస్ కూడా పెరుగుతూ ఉంటాయి. Motivation. మోటివేషన్. యా, నేను మీ అఖిల్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై.